అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకోవాలా? అసలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఈ రోజులలో మనం చూసుకుంటే ప్రేమ అనేది ఒక స్వార్థం అయిపోయింది. ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకుని అవి కొన్ని రోజుల్లోనే విడిపోతున్నారు. మనస్పర్ధలు రావడం కావచ్చు, ఒకరికొకరు నచ్చకపోవడం కావచ్చు, ఇలాంటి వాళ్ళ విడిపోతున్నారు. అసలు పెళ్లి అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మన హిందూ ధర్మంలో మనల్ని చూసి బయట దేశ వాళ్ళు కూడా మనలాగా సంప్రదాయంగా పెళ్లిళ్ళు చేసుకొని మరి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కానీ అక్కడి కల్చర్ ఇక్కడ మనం అలవాటు చేసుకొని పెళ్లి అనే పదానికి ఒక పెద్ద మచ్చ తీసుకొస్తున్నాము. ఇవన్నీ కొంతమంది పెళ్లిగానాలు వాళ్ళు చూసి, అబ్బా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని బాధపడడం అవసరమా, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటేనే మంచిది కదా జీవితం అని అలా భావించి పెళ్లి చేసుకుని వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ఇంకా మీ లైఫ్లో సెటిల్ కాలేదు, ఇప్పుడు పెళ్లి అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని, పెళ్లి అనగానే పిల్లలు అనగానే వాళ్ళ చదువులు అని చెప్పి ఇలా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి తప్పితే తగ్గవు, దీనివల్ల పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అట్లా కూడా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పెళ్లి చేసుకోకపోతే జరిగే పరిణామాలేంటి, పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి అనేది కూడా తెలుసుకుందాం. వీడియో అయితే చూసేయండి. ఈ రోజులలో యువతీ యువకులకు పెళ్ళంటే ఒక తలనొప్పిగా మారిపోయింది. పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో, పెళ్ళి అవసరమా అసలు అనే ఆలోచనలు చేస్తున్నారు. కొంతమంది అయితే అలా బ్రహ్మచారులుగా కూడా ఉండిపోతున్నారు. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, దాని వెనుకున్న అర్థం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. సూర్య భగవానుడు కూడా ఎవరి అనుమతి లేకపోతే ఉదయించడో అస్తమించడో ఆ మహర్షి పేరే జరత్కారుడు. ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆయన తపోశక్తి, సాధన విధానాలు, అనితర సాధ్యాలు, శరీరాన్ని తపస్సు చేత కృషింప చేసుకున్న కారణం చేత ఆయన్నే జరత్కారుడు అని అంటారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం సమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడే ఆగి ఉదయాన్నే మరల ఆ ప్రదేశం విడిచిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరిస్తున్న ఆయన ఒకరోజు విచిత్రమైన వ్యక్తులను చూశాడు. అంతులేని లోతైన గొయ్యి ఒక చెట్టు పక్కన ఉంది. ఆ చెట్టు నుంచి ఒక బలమైన వేరో గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తలకిందులుగా గొయ్యిలోకి వెళ్తాడు. కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరుని ఒక ఎలుక కొరికేస్తూ ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా మట్టుకు వేరును ఎలుక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలోనే వారంతా అంతు కనిపించిన గోయిలోకి పడిపోతారు. అది భయంకరమైన చీకటిగా ఉంటుంది. ఇదంతా చూసిన జరత్కారుడు అది ఏ విధమైన తపస్సు తెలుసుకోవాలని వారిని, మీరెవరు, ఈ మహాప్రమాదమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి వారు సమాధానంగా, మేమంతా పితృదేవతలము. మా వంశంలో ఒకడు పెళ్లి పెటాకులు లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. వాడు సంతానం లేకుండా చనిపోతే మేమంతా ఈ తామస నరకంలో పడిపోతాము. ఈ చీకటి గొయ్యే నరకం. ఆ చెట్టు వేరు మా వంశంలో పెళ్లి పెటాకులు లేకుండా పనికి మారిన వాడే ఆయుష్. దాన్ని కొరుకుతున్నవాడు యమధర్మరాజు అని చెప్పారు. అది విని గతుక్కుమన్న మహర్షి, వివాహం సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరేమిటి అని అడిగారు. దానికి వారు, ఉన్నాడులే మా వంశంలో ఒక పనికి మాలిన వాడు జరత్కారుడు అనే పేరుతో అని అన్నారు. వారి సమాధానం విని మహా దుఃఖం పొంది జరత్కారుడు, పితృదేవతల్లారా, నా తాత ముత్తాతల్లారా, మీ దుర్గతి పోగొట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. నాయన, నువ్వే జరత్కారుడవని మాకు తెలుసు. నీవు ప్రాపంచిక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు సంతోషదాయకమే. అయినా నీవు పితృరుణం తీర్చుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోతే మేము తిలోదాకాలు లేకుండా శాశ్వత నరకంలోనే పడిపోతాము. కనుక వెంటనే పెళ్లి చేసుకొని వంశతంతువు కొనసాగించు అని చెప్పారు. ఈ కథ మహాభారతం ముఖభాగంలోనిది. వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగంలో సాధించాము అనేది ప్రధానం కాదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నీళ్లు ఇచ్చే మనమలు ఇవ్వని ఆ జన్మ వృధా. అటువంటి వారికి మురిక్కాలువలో ఉన్న పురుగులకి తేడా లేదు. సూర్యగతిని కూడా శాసించగలిగే తప్పో సంపన్నుడైన జరత్కారుడికి కూడా పితృరుణ విముక్తి తప్పలేదు. ఆయనతో పోలిస్తే సామాన్య మానవులకు ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రపంచం మీద కోపం కలిగిన, ద్వేషం కలిగిన, వైరాగ్యం కలిగిన వివాహం చేసుకుని సంసార తీగను కొనసాగించి వారికి తమ కాళ్ళ మీద నిలిచే శక్తి వచ్చే వరకు గృహస్థాశ్రమం జీవితంలో ఉండి తీరాలి.
కుటుంబ జీవనంలో ప్రేమ, ఆప్యాయతలు, మనోహృదయ బాంధవ్యాల వలన మనకు కలిగిన ప్రపంచ ద్వేషం, కోపం, వైరాగ్యం తగ్గి సామాన్యులం అయ్యే అవకాశం రావడం మాత్రమే కాక నిజమైన వైరాగ్యం త్వరగా పరిణతి చెంది మోక్ష కారణం అవుతుంది. సకల సాధనలకు గృహశాస్త్రమే మహాశ్రేయస్కరమని రమణ మహర్షి వంటి వారు కూడా చెప్పారు. అయితే వేదాంత అధ్యయనం చేసి సామాన్య సంసారం మీద కూడా ఈ జీవితానికి భూమండలం మీద ఉన్న సమస్త స్త్రీలు నాకు అమ్మలే అనే ప్రమాణం చేసి సన్యాసం స్వీకరించి తన గురువునే సేవిస్తూ ఉండే వారికి మాత్రమే శాస్త్రీయంగా మోక్షం లభిస్తుంది. ఈ విధంగా సన్యాసం స్వీకరించకుండా బ్రహ్మచర్యం వహించడం శాస్త్ర విధిరహితం, మహాపాపాత్మకమైన జీవితం. కనుక వివాహం ఎందుకనే ప్రశ్నకు ఒక మంచి కారణమే ఈ జరత్కారుని జీవితం అని వ్యాస మహర్షి తన మహాభారత ప్రారంభంలో చెప్పాడు. చూసారు కదండి వీడియో, మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. పెళ్లి అనేది ఒక నార్మల్ విషయం కాదండి, అదొక పెద్ద మనమే కాకుండా మన తరాల వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మనం పెళ్లి చేసుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉంటే ఏ పెళ్ళైనా కలకాలం నిలబడుతుందండి. నువ్వెంత అంటే నేనెంత అని ఇలా స్వార్థంతో ఇగోకి పోయి మనం ముందు అడుగు వేస్తే జీవితాలు ఇలాగే నాశనం అయిపోతాయి, ఒకరినొకరు దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు తప్పకుండా పెళ్లి అనేది ఒక పెద్ద భారం కాదండి, అదొక బాధ్యత. పెళ్లి చేసుకోవడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. కాబట్టి ఎవరైనా బ్రహ్మచారిగా ఉందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో వెళ్తే మాత్రం అలాంటి ఆలోచన తీసేయండి. తప్పకుండా పెళ్లి చేసుకొని మీ వంశవృద్ధి చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.